హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ కిచెన్. టుడే స్పెషల్ మన ఛానల్లో మనం నూనె వంకాయ కూర రెడీ చేసుకోబోతున్నాం. ఈ నూనె వంకాయ కాంబినేషన్ నేను సజ్జ రొట్టెల్లోకి ట్రై చేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా మనం ఈ నూనె వంకాయ కూరలోకి మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక ఒక కప్పు వేరుశనగ పప్పుని వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత దాంట్లోని 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 4-5 జీడిపప్పు ముక్కలు, 2 ఎండుమిర్చి, 4-5 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకొని ఇట్లా జార్లోకి తీసుకోవాలి. అలాగే 4-5 ఎర్రగడ్డ ముక్కలను కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వంకాయల్ని నీట్గా పుచ్చులు లేకుండా ఇట్లా 4 పక్షాలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ వంకాయల్ని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వంకాయ నూనెలో ఫ్రై అయ్యడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కూరలో. అలాగే త్వరగా కూడా కుక్ అవుతుంది. ఫాస్ట్గా చేసే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అలాగే గుత్తి వంకాయ అంటే మనం మసాలాని వంకాయలో కూర్చి చేసుకుంటాము. నేను ఆ ప్రాసెస్ని కూడా ఇంకొకసారి మీకు చేసి చూపిస్తాను. సో ఇలా ఫ్రై అయ్యాక మనం వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారా, ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండలు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, రుచికి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటాలని సన్నగా తరిగి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. అలాగే ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి దీన్ని మనం 10 to 15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చూసారా, వంకాయలకి మసాలా అంతా చాలా బాగా పడుతుంది. మనం కట్ చేసాం కదా, అందుకోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మనం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. అందుకని మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నూనె వంకాయ మనం ఇలా ట్రై చేసి చూడండి. గుత్తొంకాయ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. అంతేనండి, ఈజీగా ఇంకా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోండి. అసలుకి గుమగుమలాడే వంకాయ కూర రెడీ అండి అసలు. అలాగే ఈ నూనె వంకాయ కూర నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఇదే ఇంగ్రీడియంట్స్తో మీరు ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు. ఈ కాంబినేషన్ సజ్జ రొట్టె కాదండి, జొన్న రొట్టి, చపాతీ, పుల్కా, రోటీ, అన్నము దేనిలో కన్నా మంచి కాంబినేషన్ అండి ఈ నూనె వంకాయ కూర. తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ కర్రీకి మీరు ఫేవరెట్ అయిపోతారు. చూడండి, నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.